హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చచ్చేమో, నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే ఒక మంచి ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చేసిన. సో అదే అనమాట, అగారో వాళ్ళది గెలాక్సీ గన్ మసాజర్. ఇది నాకు పర్సనల్గా యూజ్ అయింది కాబట్టే నేను షేర్ చేస్తున్నా. నా రివ్యూ కూడా మీకు ఇద్దామని అనుకుంటున్నా. నా సబ్స్క్రైబర్స్లో ఎవరో కొంతమందికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తాను. నేను ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే అది నాకు నచ్చింది అని పక్కా రివ్యూ ఇస్తా, నచ్చకపోతే నచ్చలేదని ఇస్తా, దాంట్లో అసలు డౌటే లేదు. ఇదైతే నాకు బాగా యూజ్ అయింది. బాక్స్ ఫ్రంట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే హై లెవెల్లో మెన్షన్ చేసినారు. సో ఫ్రంట్ సైడ్ ఇప్పుడు చూస్తే మసాజ్ గన్తో పాటు 4 డిఫరెంట్ మసాజ్ హెడ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్గా ఈ ప్రోడక్ట్ అయితే హై స్పీడ్ వైబ్రేషన్స్తో మజిల్స్ రిలాక్స్ అవ్వడం కోసం డిజైన్ చేసినారు. ఒక్కొక్క మసాజ్ హెడ్ ఒక్కొక్క దానికి వాడొచ్చు అనమాట. షోల్డర్స్ కానీ, థైస్ కానీ, ఇంకా ఓవరాల్ మజిల్ రిలాక్సేషన్ కోసం, నెక్ సరౌండింగ్స్ కి అట్లా రకరకాలుగా వాడొచ్చు. ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఒక మెయిన్ యూనిట్ తో పాటు మాన్యువల్ కూడా వస్తుంది. ఇంకా 4 మసాజ్ హెడ్స్, 1 USB కేబుల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మాన్యువల్ లో ఎట్లా వర్క్ అవుతుంది ఇదంతా కూడా క్లియర్ గా మెన్షన్ అయితే చేసినారు. ఒక్కొక్క మసాజ్ హెడ్ కి ఒక్కొక్క పేరు అయితే ఉంది. రౌండ్ హెడ్ అని, ఫోర్క్ మసాజ్ హెడ్ అని, ఫ్లాట్ మసాజ్ హెడ్ అని, ఇంకా బుల్లెట్ మసాజ్ హెడ్ అని. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 to 5 hours అయితే పడుతుంది. వన్స్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 3 hours వరకు అయితే కార్డ్లెస్ యూసేజ్ ఇస్తుంది. కార్డ్లెస్ కాబట్టి వైట్ టెన్షన్ అస్సలు ఉండదు. ఇప్పుడు మెయిన్ యూనిట్ అయిన గన్ గురించి మాట్లాడదాం. నాకైతే ఇది ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే హ్యాండ్ లో పట్టుకున్న వెంటనే ప్రీమియం గా అనిపించింది. గ్రిప్ కూడా కంఫర్టబుల్ గానే ఉంది. ఇంట్లో పవర్ఫుల్ 25 watt మోటార్ అయితే ఉంటుంది. మాక్సిమం 3500 strokes per minute వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కూడా 4000 mAh రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట. అంటే ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఎక్కువ టైం దీన్ని వాడొచ్చు. ఇప్పుడు నేను హెడ్ ని ఎట్లా అటాచ్ చేస్తానో చూసేయండి. సింపుల్ గా ఇన్సర్ట్ చేస్తే సెట్ అయిపోతుంది. రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఇప్పుడు ఇంకా వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పవర్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 seconds అట్లా ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. మనకి ఇక్కడ ప్లస్ మైనస్ బటన్స్ తో స్పీడ్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో టోటల్ 6 స్పీడ్ లెవెల్స్ ఉంటాయి. F1 నుంచి F6 వరకు. లోయెస్ట్ స్పీడ్ నుంచి స్టార్ట్ చేసి కంఫర్ట్ బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని కంటిన్యూస్గా 15 minutes యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయే ఆటో షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఇచ్చినారు. అంటే ఇది సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ కోసం చాలా యూస్ఫుల్ అని అనిపించింది. ఫస్ట్ నేనైతే రౌండ్ హెడ్ అటాచ్ చేసినా కదా, ఇదైతే మనకి షోల్డర్స్ కి, ఇంకా థైస్ కి, కాఫ్స్ లాంటికి బాగా యూజ్ అవుతుంది. గైస్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా మనం బోన్స్ మీద యూజ్ చేయకూడదు. ఇంకా ఇంజ్యూర్ అయిన ప్లేసెస్ లో అసలు యూజ్ చేయకూడదు. కంటిన్యూస్ గా ఒక ఏరియా మీద 2 to 3 minutes కంటే ఎక్కువ వాడదు. అండ్ ఛార్జింగ్ ఉన్నప్పుడు అస్సలు వాడకూడదు. గైస్ నెక్స్ట్ అయితే ఫోర్క్ మసాజ్ హెడ్ అయితే అటాచ్ చేస్తానా. ఇది నాకు బాగా నచ్చింది పర్సనల్ గా. మనం ఇది నెక్ సరౌండింగ్స్ ఇంకా మజిల్ ఏరియాస్ కోసం యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా స్పైన్ మీద పెట్టకూడదు. అసలు ఇదైతే భలే ఉంది అనిపించింది. చాలా మంచిగా రిలాక్సింగ్ గా అనిపించింది నాకు అది పెట్టుకున్నప్పుడు. గైస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది డైలీ రొటీన్ కి బాగా యూజ్ అవుతుంది. నాకైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ హెడ్ అయితే అటాచ్ చేసిన. ఇది లార్జ్ మజిల్ ఏరియాస్ మీద ఈవెన్లీ ప్రెషర్ ఇస్తుంది కాబట్టి డైలీ యూస్ కి బాగుంటుంది. లెగ్స్ కి, షోల్డర్స్ కి, థైస్ కి బాగా యూజ్ అవుతుంది. రౌండ్ హెడ్ తో కంపేర్ చేస్తే ప్రెషర్ కొంచెం బ్రాడ్ ఏరియాలో స్పీడ్ అవుతుంది కాబట్టి కంఫర్టబుల్ గా అనిపించింది. అంటే ఇప్పుడు లాంగ్ ఆఫీస్ వర్క్ తర్వాత లేదా ట్రావెల్ చేసిన తర్వాత బాడీ టైర్డ్ గా అనిపించినప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఓవరాల్ గా రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. నెక్స్ట్ బుల్లెట్ మసాజ్ హెడ్. ఇది స్పెసిఫిక్ మజిల్ పాయింట్స్ కోసం. మిగతా హెడ్స్ అన్ని లార్జ్ ఏరియాలో కవర్ చేస్తే ఈ బుల్లెట్ హెడ్ మాత్రం పర్టికులర్ స్పాట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ ఆల్సో ట్యాగ్ కూడా చేసిన. వీటినైతే మనకి రకరకాలుగా వాడచ్చు అనమాట. సో గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా కంటెంట్ నచ్చితే. సో ఇంకో షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.